మిత్రపక్షాలతో కలిసి అధికారంలో ఉన్నాం ఈరోజు. సో ఆల్మోస్ట్ 2/3 ఆఫ్ ద స్టేట్స్ మేమే అధికారంలో ఉన్నాం. కాబట్టి ఒకసారి మనం ఎందుకు అవకాశం ఇవ్వకూడదు? భాష చూసినా, పనితీరు చూసినా మూసి అంటారు. అధికారంలో ఉంటే టీఆర్ఎస్ ఏం మాట్లాడింది మూసి గురించి? టీఆర్ఎస్ నోటీసులు రెడీ చేసుకోలేదా? ఇలా కాంగ్రెస్ అప్పుడు మూసి గురించి ఏం మాట్లాడింది, ఇప్పుడేం మాట్లాడింది? సో ఆ రెండు పార్టీల మధ్యన ఎక్కడ కూడా పెద్ద వ్యత్యాసం కనబడతలేదు. ఇక్కడ మీ పక్కనే, మీ ఆఫీస్ పక్కన ఉన్న ఈ మంత్రి డెవలపర్స్ అనేటువంటి డెవలపర్స్ గురించి ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు ఇప్పటి ముఖ్యమంత్రి ఎంతసేపు మాట్లాడిండు, ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడిండో మీకు ఆదుకుంటుంది, ప్రజలకందరికీ ఆదుకుంటుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన మాట్లాడినటువంటి ఏ ఒక్క మాటనన్నా అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమన్నా ఆయన పద్ధతి మార్చుకొని ప్రజల కోసం ఆలోచిస్తుండో ఒకసారి ఆలోచించండి. వడ్ల కొనుగోలు దగ్గర నుంచి మొదలుకుంటే ప్రతి చోట ఈ ప్రభుత్వం వాళ్ళు 10 సంవత్సరాలలో ఎంత పాపాన్ని మూటగట్టుకుర్రో వీళ్ళు 10 నెలల్లో అంతకంటే ఎక్కువ బదనాం అయిపోయి అంతకంటే ఎక్కువ దుర్మార్గమైనటువంటి పరిపాలన అనేటువంటి ఒక అభిప్రాయాన్ని గ్రామాల లోపల ప్రజలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ఇద్దరిని చూసినాం. చూడండి ఎవరినంటే భారతీయ జనతా పార్టీని. తప్పకుండా అవకాశం తెలంగాణ సమాజం మాకే ఇస్తుంది. ఎప్పుడు ఎన్నికలు జరిగినా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది. కాబట్టి ఆ సంబరాలు జరుపుకునేటువంటి దూరం ఎంతో దూరం లేదు. మీరు కూడా అందరూ ఓపిక ఉండండి. ఖచ్చితంగా సంబరాల్లో మిమ్మల్ని కూడా భాగస్వాములు చేస్తాం. అంటే మహారాష్ట్రలో ఘన విజయం సాధించారు, ఓకే. జార్ఖండ్లో వర్కౌట్ కాలేదు. అది అవే హామీలు అక్కడ ఇచ్చినాయి, ఇక్కడ ఇచ్చారు, అలాంటి హామీలే ఇచ్చారు చాలా వరకు, అయినా కాలేదు. ఎందుకు అక్కడ ఎందుకు సక్సెస్ అయ్యారు, ఇక్కడ ఎందుకు ఫెయిల్ అయ్యారు? కళ్యాణ్ గారు, ఒక రాష్ట్రానికి ఇంకొక రాష్ట్రానికి, ఒక ఎన్నికకి ఇంకొక ఎన్నికకి, ఒక ఉప ఎన్నికకి ఇంకొక ఎన్నికకి, ఒక ఎన్నికకి ఇంకొక ఎన్నికకి దేశంలో పొత్తుండదు, పొంతలుండదు, అసలు సారూప్యత అంతకంటూ ఉండదు. కాబట్టి దయచేసి ఒక రాష్ట్రంలో ఇచ్చిన హామీలు లేదా ఒక రాష్ట్రంలో ఇచ్చిన పరిపాలన ఇంకో రాష్ట్రంలో కంపారిటివ్ గా తీసుకొని పోవడం కరెక్ట్ కాదేమో అని అనిపిస్తుంది. పోస్ట్ మార్టం చేసినప్పుడు తప్పకుండా జార్ఖండ్ ఫలితాలు ఏ రకంగా ఉన్నాయి, మహారాష్ట్ర ఫలితాలు ఏ రకంగా ఉన్నాయి. రెండు విభిన్నమైనటువంటి నైసర్గిక స్వరూపాలు ఉన్నటువంటి ప్రాంతాలు. వెస్ట్ బెంగాల్లో ఆల్మోస్ట్ ఎట్లాంటి చొరబడిదారుల పంచాయతీ ఉంటుందో, ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ పంచాయతీ ఉంటుందో, జార్ఖండ్లో కూడా అట్లాంటి ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ పంచాయతీ అక్కడ ఎక్కువ కనబడతా ఉంది. వాళ్ళని దగ్గరికి తీసుకోవడం లోపల కాంగ్రెస్ కూటమి లేదా జేఎంఎం కూటమి సక్సెస్ అయింది. అక్కడ వచ్చినటువంటి ఇల్లీగల్గా వస్తున్నటువంటి ఇమ్మిగ్రెంట్స్ కి వాళ్ళు తాయిలాలు ప్రకటించి వాళ్ళని ఓటర్లుగా మార్చి వాళ్ళకి ఆధార్ కార్డులు ఇచ్చి ఓట్లు ఇచ్చి వాళ్ళతోటి వీళ్ళ అధికారాన్ని కాపాడుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా అక్కడ జరిగింది. యాక్చువల్గా మీరు జార్ఖండ్ చరిత్రను చూస్తే జార్ఖండ్ లో ఎప్పుడూ రెండోసారి తన ప్రభుత్వాన్ని ఏ పార్టీ కూడా నిలబెట్టుకోలేకుండా వచ్చింది ఇప్పటిదాకా. కానీ ఈసారి కొంత మార్పు కనబడింది. ఎందుకు కనబడింది అంటే ఇల్లీగల్ గా ఇమ్మిగ్రెంట్స్ ఎవరైతే వస్తా ఉన్నారో వాళ్ళంతా కూడా కాంగ్రెస్ వైపు, కాంగ్రెస్ చేస్తున్నటువంటి మోసపూరితమైన హామీల వైపు మొగ్గు చూపిండ్రు. ఏమైనప్పటికీ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని స్వాగతిస్తాం. ఖచ్చితంగా మీరు అన్నట్టు అంతర్గతంగా మా పార్టీ విత్ ఇన్ ద 4 వాల్స్ జరిగే చర్చల లోపల జార్ఖండ్లో ఏం జరిగింది అనేది పార్టీ ఖచ్చితంగా చర్చించుకుంటుంది. లాక్యునాస్ ఎక్కడుంటే అక్కడ వాటిని సరిదిద్దుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. అంటే జార్ఖండ్లో మీరు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ గురించి చెప్తున్నారు. అయితే మీరు కక్ష సాధింపు చర్యలతో హేమంత్ సోరెన్ని జైల్లో పెట్టారు. ఆ సానుభూతి, ఆ సింపతి వర్కౌట్ అయింది. బీజేపీకి గుణపాఠం చెప్పాలనుకున్నారు. అలా మీరు ఎక్కడ చేసినా అలాంటి ఫలితాలే ముందు ముందు వస్తాయని ఒక హెచ్చరిక మీకు వస్తుంది. భారతీయ జనతా పార్టీకి ఏ నాయకుని అరెస్ట్కి మధ్యలో పొత్తుండదు, సంబంధం ఉండదన్న. మీడియాలో దయచేసి మీడియా మిత్రులందరూ కూడా నేను సవినయంగా చేసేటువంటి, ఒక వకీలుగా చేసేటువంటి విజ్ఞప్తి, భారతీయ జనతా పార్టీ ఎందుకు అరెస్ట్ చేస్తుంది? నేరం చేసినటువంటి వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేస్తారు. కోర్టులు జ్యుడిషియల్ కస్టడీ ఇచ్చి జైలుకు పంపిస్తాయి. నేరానికి పోలీసు వాళ్ళకి, రాష్ట్రానికి లేదా కేంద్రానికి లేదా కేంద్ర ప్రభుత్వ సంస్థలకు మధ్యలో జరిగేటువంటి సంఘటనలకి భారతీయ జనతా పార్టీ జైలుకు పంపించింది, భారతీయ జనతా పార్టీ జైలుకు పంపించింది అన్న మీలాంటి విఘ్నులు కూడా ఇట్లా మా మీద ఆరోపణలు చేస్తే దానికి ఏదో ప్రజలు బదిలా తీసుకున్నారని చెప్తే ఏముంటుంది అన్న? మీడియాను మేము చేస్తున్న ఆరోపణ కాదు. ఎవరు చేసి? మీరు విపక్షంలో ఉన్నప్పుడు, మీరు కాంగ్రెస్ అధికారంలో ఉంటే ఇలాంటి ఆరోపణలే చేస్తారు. ఇప్పుడు కాంగ్రెస్ ఇలాంటి ఆరోపణలే కాంగ్రెస్ హాస్ నో లోకల్ స్టాండ్ ఇన్ దిస్ కంట్రీ అన్న. కాంగ్రెస్ ఖతం. కాంగ్రెస్ గురించి మాట్లాడుకోరు మీరు. కాంగ్రెస్ ప్రాంతీయ పార్టీల కంటే అధ్వానంగా మిగిలిపోయింది. జార్ఖండ్లో ఏమన్నా కాంగ్రెస్ గెలిచిందా? కాంగ్రెస్కి వచ్చిన సీట్లు ఎన్ని? 16. మొత్తం కూర వండిన తర్వాత ఇంత ఉప్పేసి పొత్తుకున్నట్టు మేము గెలిచినాం, మా కూటమి గెలిచిందని చెప్పుకుంటారు. ఇండి కూటమిలో కాంగ్రెస్ అసలు సంఖ్య ఎంత కదా ఆలోచించారు మీరు. జార్ఖండ్లో కాంగ్రెస్కి వచ్చింది ఎంత, జేఎంఎంకి వచ్చింది ఎంత? ఇత్తేసి పొత్తు కూడా పంచాయతీ తప్ప. వెర్ ఇస్ కాంగ్రెస్ ఇన్ జార్ఖండ్ అన్న? దే లాస్ట్ అన్ని పోయినాయి వాళ్ళకి. మహారాష్ట్రలో కూడా అంతే, సింగిల్ డిజిట్ లేకపోతే 10 సీట్లు వచ్చినట్టున్నాయి, డబుల్ డిజిట్కి వచ్చినట్టు. ఏమున్నారన్న? అధికారంలోకి వచ్చేసినాం అని చెప్పిన కాడ ఏముంది చెప్పురు అక్కడ? సో దెర్ ఈజ్ నో వెంజన్స్ పాలిటిక్స్ ఫ్రమ్ ద సైడ్ ఆఫ్ బీజేపీ. మాకు ఎవరిని అరెస్ట్ చేయమని చెప్పే అధికారం మాకు లేదు. అట్లాంటి తప్పుడు పని చేసేటువంటి నాయకులు భారతీయ జనతా పార్టీలో ఎవరు లేరు. చట్టం ముందు అందరూ సమానమే. తప్పు చేసినప్పుడు కొంచెం వెనక కొంచెం ముందు ఎవరైనా అరెస్ట్ అవుతారు. ఇట్లా మాట్లాడి మన రాష్ట్రంలో కూడా కొంతమంది ఏమైనా మీరు అందరు చూసారు. కాబట్టి ఏది పడితే అది మాట్లాడడం ఫ్యాషన్గా తీసుకోకుండా ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ హ్యావ్ దట్ లిబర్టీ.
వాళ్ళకి ఇన్వెస్టిగేషన్లో వాళ్ళకి ఎవరి మీదనైతే నేరం ఆరోపించబడుతుందో వాళ్ళని అరెస్ట్ చేస్తారు. దానికి మీరు తీసుకొచ్చి కేంద్రంలో భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని ప్రభుత్వం అధికారంలో ఉంటే అన్ని బీజేపీ అరెస్ట్ చేసింది, బీజేపీకి ఏదో దెబ్బలు తాకినాయి, రేపు ఢిల్లీ ఫలితం ఇంకో రకంగా వస్తుందేమో ఆలోచించారు. అప్పుడు ఏం మాట్లాడతారో విందాం. మరి జార్ఖండ్లో వచ్చిన ఫలితం ఢిల్లీలో రాకపోవచ్చు, రేపు అప్పుడు ఏం మాట్లాడతారు అనేది ఒకసారి ఆలోచించుకుందాం. అందుకనన్నా ఒక రాష్ట్రానికి ఇంకొక రాష్ట్రానికి, ఒక అరెస్ట్కి ఒక కేసుకి ఇంకో కేసుకి, ఒక నాయకునికి ఇంకొక దానికి మధ్యలో అస్సలు పొత్తుండదు, సంబంధం ఉండదన్న. సో దట్ అరెస్ట్ వాజ్ సంథింగ్ డిఫరెంట్. అరెస్టులు పోలీసు వాళ్ళు చేస్తారు, బెయిల్ కోర్టులు ఇస్తాయి. భారతీయ జనతా పార్టీకి ఈ అరెస్టులతోటి, కోర్టులతోటి, కేసులతోటి సంబంధం లేదు. మీలాగా మేము కూడా ప్రేక్షక పాత్ర వహిస్తూనే చూస్తూ ఉంటాం. అంతకు మించి మా మీద దయించి బురద జల్లొద్దని నేను సవినయంగా మీడియా మిత్రులందరూ కూడా విజ్ఞప్తి చేస్తాను. మీరు ఒక 4-5 రోజుల క్రితం మీ సోదరి కవిత, కల్వకుంట్ల కవిత గారు ఒక ట్వీట్ చేశారు, మీరు చూసే ఉంటారు, నేను అనుకుంటా. చూడలేదు? అది ఎలాంటి తప్పు చేయని ఒక ఆడబిడ్డను జైల్లో పెట్టింది బీజేపీ. తప్పులు చేసి 2,000 కోట్లు లంచాలు ఇచ్చిన ఆదాని లాంటి వాళ్ళని పక్కన పెట్టుకుంది అని ఒక ట్వీట్ ఆమె చేశారు. దాన్ని ఎలా చూస్తారు మీరు? సో మీరు సోదరి అన్నారు కాబట్టి ఆ సోదరి కవితకు మీరు చెప్పురు, నేను ఆ ట్వీట్ చూడలేదు, కానీ ఒక విషయం చెప్పురు వాళ్ళకి. అదే ఆదాని ప్రగతి భవన్కి శ్రీమతి కవిత గారు ఎంపీగా ఉన్నట్టు అనుకుంటా, ఎంపీగా ఉన్నప్పుడు అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, గవర్నర్లు అప్పటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు తీసుకొచ్చి ప్రగతి భవన్లో మంచి భోజనాలు చేసిర్రు. మరి మీకు కూడా ఏమైనా ఇచ్చిరా? ముడుపు లేదనే చెప్పుండ్రి. మీ అన్న అప్పటి యువరాజు, ఇప్పటి యువరాజు, అప్పటి మంత్రి హోదాలో దావోస్ పోయి ఇదే అదానితో కూర్చొని ఛాయలు తాగిండు, కాఫీలు తాగిండు. మరి మీరేం పంచుకున్నారో మీరు చెప్పుండ్రి లెక్కలు. ఆదాని కేసు ఇన్వెస్టిగేషన్ లోపల అమెరికాలో ఉన్నటువంటి ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆరోపణలు చేసిండు. ఓకేనా అన్న? పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆరోపణ మాత్రమే చేసిండు. దానికి అత్యుత్సాహపడి వీళ్ళేదో ట్వీట్లు చేసుకొని తొందరపడి ఏదేదో చేసి ఆదాని అరెస్ట్ చేసి ఉంటే మరి కేసీఆర్ గారే చేయనుండే. అప్పుడు మీ దోస్తే కదా, మీ నాయన ఆలింగనం చేసుకున్న జగన్మోహన్ రెడ్డి గారే కదా ఇప్పుడు లంచాలు ఇచ్చారనే కేసు లోపల ఇరుక్కుపోయింది. వారు ఆరోపించినటువంటి, అమెరికన్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆరోపించినటువంటి 4 రాష్ట్రాల్లో కళ్యాణ్ గారు ఏ ఒక్క రాష్ట్రం కూడా భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రం కాదు అక్కడ. సో అమాయకురాలైన ఆడబిడ్డను మేము అరెస్ట్ చేయలేదు. ఆదాని 2,000 కోట్లు కుంభకోణానికి మాకు సంబంధం లేదు. సో దానికి సంబంధించి ఏమన్నా కవిత గారి దగ్గర సాక్ష్యాలు, ఆధారాలు ఉంటే వి వెల్కమ్ కవిత గారు, వి వెల్కమ్ కేటీఆర్ గారు, వి వెల్కమ్ రేవంత్ రెడ్డి గారు, వి వెల్కమ్ రాహుల్ గాంధీ ఆల్సో. ఉత్త గాలి మాటలు మాట్లాడడం, బట్ట కలిసి మీద వారేసడం ఇవి బంద్ చేసేయండి. అంటే ఎందుకు రఘునందన్ గారు ఆదానిపై పదే అంటే మోడీకి, ఆదానికి, అంటే గుజరాత్ అనేది ఒకటే కారణమా, ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? చాలా ఆరోపణలు. నివేదిక స్టాక్ మార్కెట్ కుప్పకూలిపోయిన పరిస్థితి, చాలా మంది బతుకులు రోడ్డున పడ్డ పరిస్థితి, ఇప్పుడు కూడా 2,000 కోట్ల కుంభకోణం, ఈవెన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ముడుపులు అంటున్నారు. ఇక్కడ ముఖ్యమంత్రి ఆరోపణ వచ్చింది. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? కళ్యాణ్ గారు, నేను చెప్పే ఒక మాట వినాలి మీరు. కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో ఒక మాట మాట్లాడుతుంది. ఇప్పుడు ఆరోపణలు వచ్చిందంటే ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి గారు ఉన్నారు, బాగా గొప్ప ముఖ్యమంత్రి అని రాహుల్ గాంధీ గారు చెప్పుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి, ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ ఎంపీ సీఎం రేవంత్ రెడ్డి మీద కూడా కామెంట్ చేశారు. ఒకటే నిమిషం. మరి ఇలా రాహుల్ గాంధీ ఆదానిని కలవద్దు అని చెప్తున్నాడు. రేవంత్ రెడ్డి గారు ఆదానిని కలిసి ఒప్పందాలు ఎందుకు చేసుకుంటున్నారు? ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పాలిత ముఖ్యమంత్రి ఆ రోజు ఆదానితో అగ్రిమెంట్ ఎట్లా చేసుకున్నాడు? మీ భాగస్వామ్య పార్టీయో లేకపోతే మీకు మిత్రపక్షమో లేకపోతే ఏ పక్షంగా అన్నటువంటి బిజు జనతాదళ్ చేసుకున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు చేసుకున్నారు, కిందికి పోతే డిఎంకే వాళ్ళు చేసుకున్నారు. ఇంట్లో ఎక్కడనన్నా భారతీయ జనతా పార్టీకి సంబంధం ఉందా? అమెరికా పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆరోపించిన దాంట్లో మోడీ గారికి ఆదానికి ఎక్కడన్నా సంబంధం ఉందా? వినడానికి బాగుంటుందని మోడీ ప్లస్ ఆదాని కలిసి మోదాని అని చెప్పి ఒక రిథమిక్ కోసం మాట్లాడుతున్నారు తప్ప ఏముందన్న ఆదాని మీద కేసు? సుప్రీంకోర్టుకు పోయినరు, కాంగ్రెస్ పార్టీ పోయింది, రాహుల్ గాంధీ పోయిండు, ఫలితం ఏమొచ్చిందో మీరంతా చూసినారు. నేను అడుగుతున్నా, చర్య తీసుకోవాలని కోరితే రాహుల్ గాంధీ నిజంగా చర్య తీసుకోవాలంటే అప్పుడు ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి మీద తీసుకోవాలి, ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి మీద తీసుకోవాలంటున్నా. కలవలేదా అన్న దావోసులో ఎక్కడ ప్రపంచ దేశాల వేదికల మీద పోయి కలుసుకోలేదా? ఒప్పందం చేసుకున్నారా, చేసుకోలేదా? మరి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ముడుపులు ఇచ్చి ఒప్పందం చేసుకున్నాడని 5 ఏళ్లకు బయటకు వస్తే రేవంత్ రెడ్డి గారు కూడా ముడుపులు ఇచ్చి ఒప్పందం చేసుకున్నాడని ఇంకో 4 ఏళ్లకు బయటకు వస్తుంది కావచ్చు. Now Rahul should speak what happened in Chhattisgarh, what is happening in Telangana, why you are keeping silent on these 2 issues అనే చెప్పండి. మీరు మీ భాగస్వామ్య పక్షాలు, మీ ఇండి కూటమి పక్షాలు తప్పు చేసిన దగ్గర మీరు మౌనంగా ఉంటారు. మీ సొంత ముఖ్యమంత్రులు ఆదానితో అగ్రిమెంట్లు చేసుకుంటే మీరు మౌనంగా ఉంటారు. మేమెక్కడ అగ్రిమెంట్లు చేసుకోకుండా మా మీద ఎంతసేపు బట్టగాల్చి మీద వేస్తారు. చివరికి ఒక్క మాట చెప్తాను రాహుల్ గాంధీ గారికి కూడా, ఆ ఇంటర్వ్యూ రేపో మాపో పంపిద్దాం అనుకుంటున్నా పార్లమెంట్ లోపల. ఇదే ఆదాని గారు ఢిల్లీలో ఇట్లా మీలాగానే ఒక సీనియర్ జర్నలిస్ట్ ఇంటర్వ్యూ చేస్తే, ఆదాని గారు ఇంటర్వ్యూ చేస్తే ఆదాని గారు చెప్తారు ఆ ఇంటర్వ్యూ లోపల ఏమని చెప్తాడు ఆయన? నేను గుజరాత్లో వ్యాపారం చేసుకుంటున్న సందర్భంలో ఒక పనికి సంబంధించి నేను ఢిల్లీకి వచ్చినాను. అప్పటి దేశ ప్రధాని రాజీవ్ గాంధీ గారిని కలిసిన నేను.
కలిస్తే గుజరాత్లో ఎందుకు ఢిల్లీకి రండి, మీ వ్యాపారాన్ని విస్తరించుకోండి అని నా వ్యాపారాన్ని ఢిల్లీకి తీసుకొచ్చి దాన్ని విస్తరించేందుకు సహకరించినటువంటి వ్యక్తి కీర్తిశేషులు అప్పటి ప్రధాని దివంగత రాజీవ్ గాంధీ గారే చేసినారని చెప్పి ఆయన చెప్పినారు. ఇది రాహుల్ గాంధీ గారు కనబడదు. రాహుల్ గాంధీ గారు చరిత్ర చదవరు, గతం తెలుసుకోరు, భవిష్యత్తుకి గాల్లో మేడలు కట్టి ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటారు. దీన్ని ఎట్లా జస్టిఫై చేస్తారు? మధ్యలో కవిత గారికి ఎందుకు తొందర? ఆదాని ఏమని ఉంటే భారత ప్రభుత్వం సెబీ ఇన్వెస్టిగేషన్ చేస్తుందని చెప్పి చేసుకుంటారు. వేరే దేశాలలో తప్పులు జరిగితే ఆ దేశాలలో ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ ఉన్నాయి. భారతదేశానికి ఇండియన్ పీనల్ కోడ్ ఉన్నట్టు అమెరికాకు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఉంది, వాళ్ళు చూసుకుంటారు కదా. తొందర ఎందుకు అంటున్నారు? అంటే రఘునందన్ గారు మీకు గుర్తుండే ఉంటుంది, గత పార్లమెంట్ సెషన్ లో కూడా ఈ ఆదాని హిండన్బర్గ్ వివాదమే మెయిన్ అయింది. చాలా సార్లు వాయిదాలు కూడా పార్లమెంట్ పడుతూ వచ్చింది. రేపటి నుంచి మళ్ళీ సెషన్ ఉంది. ఇదే అంశాన్ని కాంగ్రెస్ మళ్ళీ ఎత్తుకునే అవకాశం ఉంది. ఇది బీజేపీ ఎలా ఎదుర్కోబోతుంది? ఇప్పుడు ఆడలేక మధ్యలో ఓడినట్టు, ఏం లేనోడు, ఏం మాట్లాడాలనో తెలియనోడు ఏదో లొలిపెట్టి పార్లమెంట్ లోపల బయటకు వెళ్ళిపోవాలనుకుంటే మేమేం చేస్తామన్నా? ప్రజలు మనకు ఓట్లేసింది బాధ్యతాయుతమైనటువంటి చర్చలు జరపమని అడుగుతున్నారు. సి వెన్ యూఆర్ టాకింగ్ అబౌట్ హిండన్బర్గ్ అనే ఒక పేపర్ గురించి మాట్లాడుతున్నారు. హిండన్బర్గ్ లో ఒక ఆర్టికల్ వచ్చిందని మాట్లాడుతున్నారు. నేనంటున్నా, షేర్ మార్కెట్ లో ఒక దళారి అతను జార్జ్ సొరేన్ అనేటువంటి ఒక దళారి ఒక ఆర్టికల్ రాస్తాడు. జార్జ్ సొరేన్ రాసినటువంటి ఆర్టికల్ హిండన్బర్గ్ లో ప్రచురితం అవుతుంది. దాన్ని రాహుల్ గాంధీ గారు పట్టుకొని దేశమంతా ధర్నాలు చేయరని ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు, పిసిసి అధ్యక్షులు